న్యూస్ లైన్స్ చూద్దాం. తమిళనాడు ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని టీవీకే పార్టీ అధినేత హీరో విజయ్ డిసైడ్ అయ్యారు. ఎవరితో పొత్తు పెట్టుకోవడం లేదని కీలక ప్రకటన చేశారు. అయితే ఇంకా క్షేత్రస్థాయిలో టీవీకే పార్టీ నిర్మాణం కూడా కాలేదు. అందుకే మొదట విజయ్ అన్నా డీఎంకేతో పొత్తు కోసం ప్రయత్నాలు చేశారు. ఇప్పటికే అన్నా డీఎంకే బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో విజయ్ వెనక్కి తగ్గారు. రాజకీయ విశ్లేషకులు మాత్రం పాలిటిక్స్ లో పవన్ కళ్యాణ్ ను ఫాలో కాకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుందని అంటున్నారు. విడివిడిగా పోటీ చేస్తే ప్రభుత్వ ఓటు బ్యాంకు చీలే అవకాశం ఉంటుంది. అది తిరిగి అధికార పార్టీకి కలిసొస్తుందని చెబుతున్నారు. పవన్ ఫార్ములాను ఫాలో కాకపోవడం వల్లే ఢిల్లీ, హర్యానాల్లో ఇండియా కూటమి ఓటమి పాలైంది. విజయ్ సింగిల్ గా పోటీ చేస్తే తమిళనాడులోనూ ఇదే రిపీట్ అయ్యే అవకాశం ఉంది. విజయ్ పార్టీ తమిళనాడులో కేవలం 5 నుంచి 8% మాత్రమే ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ సింగిల్ గానే డిసైడ్ అయితే పోల్ మేనేజ్మెంట్ కష్టంగా మారే అవకాశం ఉంది. తమిళనాడు ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని టీవీకే పార్టీ అధినేత హీరో విజయ్ డిసైడ్ అయ్యారు. ఎవరితో పొత్తు పెట్టుకోవడం లేదని కీలక ప్రకటన చేశాడు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవివర్మ లైవ్ లో అందిస్తారు. రవివర్మ, ఎందుకు విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకోవడం లేదు? దీనికి గల కారణాలేంటి? గుడ్ మార్నింగ్ శ్రీదేవి. వాళ్ళ తమిళనాడు రాజకీయాలు హాట్గా జరుగుతూ ఉంది. ముఖ్యంగా టీవీకే పార్టీ దళపతి విజయ్ తను ఒంటరిగా పోటీ చేయాలని చెప్పి నిర్ణయించారు. మొన్నటి వరకు ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకోవాలని ఆశపడి ప్రయత్నాలు చేసినటువంటి ప్రయత్నాలు కూడా ఫలించలేదు. ముఖ్యంగా ఏఐఏడిఎంకే పార్టీ వచ్చి బీజేపీతో పొత్తు ఉండడం వల్ల బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మతతత్వ పార్టీగా భావన పడుతుందని చెప్పే ఉద్దేశంతో ముఖ్యంగా ద్రావిడ పార్టీలన్నీ కూడా బీజేపీకి వ్యతిరేకము. ఈ నేపథ్యంలోనే టీవీకే పార్టీ కూడా పొత్తు పెట్టుకుంటే అలాంటి ధోరణి వస్తుందని, ప్రజల్లో ధోరణి వస్తుందని చెప్పేసి భావించినటువంటి దళపతి విజయ్ తన ప్రయత్నాలన్నీ విరమించుకొని ఒంటరిగా పోటీ చేయాలని చెప్పి సంకల్పించి నిన్న ప్రకటించారు. తానే ముఖ్యమంత్రి అభ్యర్థి సైతం అని కూడా ప్రకటించారు. అయితే ఈ నేపథ్యంలోనే గత ఏడాది క్రితం పార్టీ ఏర్పడి ఏడాది కూడా పూర్తి కాకముందే ఇవాళ క్రింది స్థాయిలో ఎలాంటి పార్టీ కేడర్ కూడా లేని కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో పట్టు లేదు. అయితే ఒంటరిగా పోటీ చేస్తే ఎలా గెలుపొందుతామనే భావన రాజకీయ విశ్లేషకులు సర్వత్రా వ్యక్తమవుతోంది. అయితే ఏపీ రాజకీయాల్లో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కూటమి ఏర్పాటు చేసి తన రాజకీయ సత్తాను చాటారు. దేశవ్యాప్తంగా కూటమి ప్రభుత్వం వల్ల ఏర్పడే కలిసి కట్టుగా పోటీ చేయడం వల్ల ఎలాంటి సత్ఫలితాలు వస్తాయని చెప్పే భావనను పవన్ కళ్యాణ్ వ్యక్తం చేశారు. అయితే అదే ధోరణితో తమిళనాడులో కూడా ఈ దళపతి విజయ్ పార్టీ టీవీకే పార్టీ వచ్చి కూటమిగా ఏర్పడినట్లయితే అధికార పార్టీకి ఓటమి తప్పదని చెప్పి భావిస్తున్నారు, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇప్పుడు ఒంటరిగా పోటీ చేయడం వల్ల ఓట్లు ఎక్కడికక్కడ చీలిపోయే అవకాశం ఉంది. తద్వారా మళ్ళీ అధికార పార్టీ రూలింగ్ విజయం సాధించే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీవీకే పార్టీ దళపతి విజయ్ కూడా ఒకసారి పునరాలోచించి కూటమిగా ఏర్పాటు చేసుకుంటే మంచిదని చెప్పే భావన అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఏంటంటే టీవీకే పార్టీ దళపతి విజయ్, బీజేపీ ఏఐడిఎంకే పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. వాటితో పోటీ చేస్తే తమ పైన మతతత్వ పార్టీలకు మద్దతు ఇస్తామని చెప్పి ముద్ర పడుతుందనే భావనతో అతను ఒంటరిగా పోటీ చేయాలని చెప్పేసి, వాటితో మద్దతు లేకుండా ఒంటరిగా పోటీ చేయాలని చెప్పేసి నిర్ణయించారు. మొన్నటి వరకు ఏఐడిఎంకే పార్టీతో పొత్తులో ఉండాలని చెప్పి ఆశించి ప్రయత్నాలు అయితే సాగించారు. అయితే ఏఐడిఎంకే బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో విధిలేని పరిస్థితుల్లో ఇప్పుడు ఒంటరిగా పోటీ చేయాలని పరిస్థితి అయితే విజయ్ దళపతి పార్టీకి ఏర్పడిందని చెప్పి భావిస్తున్నారు. అయితే ఒంటరిగా పోటీ చేస్తే మళ్ళీ డిఎంకే పార్టీని అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు అయితే ప్రస్తావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో పొత్తు పెట్టుకుంటారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా ఉంది. రాజకీయ ఉనికి మరింత చాటాల్సిన అవసరం ఉంది. అంటే పార్టీ కూటమిగా ఏర్పాటు చేస్తేనే రాజకీయ ఉనికి చాటుకునే అవకాశం ఉంది తమిళనాడులో. మొన్నటి వరకు అది కమల్ హాసన్ పార్టీ ఏర్పాటు చేశారు, పార్టీ విలీనమైంది. రజనీకాంత్ పార్టీ ఏర్పాటు చేస్తున్నారు, ఆయన అది కార్యరూపం దాల్చలేదు. అంటే రాజకీయ పరంగా చూసుకుంటే తమిళనాడు రాజకీయాలు
అదే డిఎంకే ద్రావిడ కల్చర్ ఉన్నటువంటి పార్టీలు వాటికి అనుగుణంగానే వ్యవహరించాలి తప్ప బీజేపీ అలాగే ఆర్ఎస్ఎస్ ఇలాంటి ఆ పార్టీలతో మద్దతు తెలిపినట్లయితే వాటికి మతతత్వ పార్టీలని ప్రజలు విద్వేషించే అవకాశం ఉందని చెప్పేసి భావన వ్యక్తం చేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఇవాళ దళపతి టీవీకే పార్టీ వచ్చి ఒంటరిగా పోటీ చేయాలని చెప్పి నిర్ణయించుకునింది. శ్రీదేవి, రవివర్మ, మరి ఇవన్నీ గమనించిన విజయ్ చివరి నిమిషంలో ఏమైనా విలీనం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? అసలు ఎందుకు వేరే వాళ్ళతో పొత్తు అనే అంశాన్ని ఎందుకు ఆయన తీసుకోవట్లేదు? అంటే ఇవాళ ఏమంటే రాజకీయంగా తమిళనాడు రాజకీయాల్లో ఒక్కొక్క తత్వంతో కూడినటువంటి పార్టీలన్నీ కూడా ఉన్నాయి. ముఖ్యంగా టీవీకే పార్టీ వచ్చి తమిళ కల్చర్కి అనుగుణంగానే ఏర్పడినటువంటి పార్టీ. అయితే వీటితో పాటు ఉన్నటువంటి తమిళనాడులో రాజకీయంగా ఇంతవరకు పూర్తి స్థాయిలో పరిపక్వత సాధించినటువంటి పార్టీ టీవీకే పార్టీ. ఈ నేపథ్యంలోనే గ్రౌండ్ స్థాయిలో అంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా కమిటీలు కానీ ఏది ఏర్పాటు చేసుకోలేని పరిస్థితి అయితే నేటికి నెలకొని ఉంది. దీని కారణంగానే పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే గెలుస్తామా లేదా అన్నది నమ్మకం పూర్తి స్థాయిలో లేదు, పార్టీలో లేదు. అయితే ఇటువంటి క్రమంలోనే మొన్నటి వరకు ఏఐఏడిఎంకే పార్టీతో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నాలు చేశారు. అయితే ఏఐడిఎంకే బీజేపీతో పొత్తు ఉండడంతో బీజేపీ పట్ల వ్యతిరేకత ఉంది, దక్షిణాది రాష్ట్రాల్లో వ్యతిరేకత ఉన్న కారణంగానే తమకు కూడా ఇబ్బంది అవుతుందనే భావనతో పార్టీ పరంగా ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న క్రమంలోనే ఇవాళ పొత్తు పెట్టుకోకూడదు, ఒంటరిగా పోటీ చేయాలని చెప్పి నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.